అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. నేను ఈ వీడియోలో మీకు జగన్నాథ స్వామి ఆలయాన్నైతే చూపించబోతున్నాను. జగన్నాథుడు అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే. ఆ జగన్నాథుడు, ఆయన సోదరుడు బలరాముడు, ఆయన సోదరీమణి సుభద్ర ఈ మూల విరాట్ యొక్క ఒక చిత్రం. ఈ జగన్నాథ ఆలయం మన హైదరాబాద్లోనే ఉంది. బొల్లారం అనే ప్రాంతంలో విశాలమైన ప్రాంగణంలో నిర్మించబడి ఉంది. ఈ జగానికి అధిపతి అయిన జగన్నాథుడు ప్రతి ఒక్కరి సమస్యలు తీర్చి వారిని సుఖ సంతోషాలతో దీవిస్తాడు. చూడండి, ఈ గుడిలో ప్రతి ఒక్క గోపురానికి, ప్రతి ఒక్క గోడకి ఈ విధంగా శిల్పాలైతే, విగ్రహాలైతే చెక్కి ఉన్నారు. చాలా అద్భుతంగా ఉందండి ఈ గుడి. ఈ జగన్నాథ ఆలయానికి చుట్టువైపులా గోపురాలున్నాయి, అనేక గోపురాలున్నాయి. ఆ గోపురాలలో అనేక మంది దేవతలు కూడా కొలువై ఉన్నారు. శ్రీకృష్ణ పరమాత్ముడు చేసిన లీలలు అందరికీ తెలిసే. ఇది పల్లకి అండి, జగన్నాథ స్వామి వారికి పల్లకి. ఎప్పుడైతే పూరి జగన్నాథ యాత్ర పూరిలో చేస్తారో అదే సమయంలో ఈ స్వామిని ఆ పల్లకిలో పూరి రథయాత్ర ఏ విధంగా అయితే చేస్తారో ఇక్కడ కూడా అట్లనే చేస్తారు. ఈ జగన్నాథ స్వామి ఆలయము చుట్టూ గోపురాలు ఇంత పెద్దగా ముచ్చటగా ఉన్నాయి చూడండి. అసలు మనము ఆ ఆలయాన్ని దర్శించడం ఈ రెండు కళ్ళు మనకు సరిపోవను అనిపిస్తుంది. పూరిలో జగన్నాథ స్వామి వారికి ఊరేగించేటప్పుడు మూల విరాట్టునే ఊరేగిస్తారు. కానీ వేరే ఆలయాలలో, మనకున్న చాలా ఆలయాల్లో ఈ విధంగా ఉండదు. చూడండి, ఈ గోపురం ఎంత పెద్దగా, ఎంత అందంగా, అద్భుతంగా ఉందో. మనం పూరికి వెళ్ళి అంత దూరం వెళ్ళలేని వాళ్ళు ఈ ఆలయాన్ని సందర్శించండి. ఈ పూరి జగన్నాథ ఆలయము వైష్ణవులకే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రీతిపాత్రమైన ఆలయం. ఇక్కడికి బస్ సౌకర్యం కూడా కలదు. సొంత వాహనాల్లో వెళ్ళే వాళ్ళకైతే ఈజీగా ఈ పూరి జగన్నాథ ఆలయం అని అందులో వెళ్ళొచ్చు. ఇక్కడ సాయంత్రం హారతి ఉంటుంది, ప్రత్యేక భజనలు చేస్తారు, అన్నదానం ఉంటుంది, ప్రసాదాలు, ఇవన్నీ కూడా ఈ ఆలయంలో ప్రత్యేకతలు. ఎక్కడ చూసినా మనకి ఈ విధమైన విగ్రహాలే కనిపిస్తుంటాయి. అసలు కళ్ళు ఇట్లా రెప్పలు కూడా కొట్టనీయకుండా ఉన్న శిల్పాలను చూస్తుంటే అయితే మనకి భక్తి పారవశ్యంతో మునిగిపోతాము ఈ ఆలయంలో. ఇది హైదరాబాద్ నగరంలో బొల్లారం అనే ప్రాంతంలో నిర్మించబడి ఉన్న అద్భుతమైన ఆలయం అండి. అందరూ సందర్శించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై జగన్నాథ.